అక్కడున్న మాటల్ని గమనిస్తూ అర్థవంతంగా పడదు. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపించవా, సిలువను ధరించవా, దాని విలువను వివరింపవా. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపింపవా, సిలువను భరించవా, దాని విలువను వివరింపవా. లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారము మరచినావు. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారము మరచినావు. సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా. సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా. లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి. నీలోని ఆత్మను ఆరనీకు, ఎదలో పాపము దాచుకోకు. నీలోని ఆత్మను ఆరనీకు, ఎదలో పాపము దాచుకోకు. నిన్ను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా. నిన్ను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా. లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి. సువార్త ద్వారము తెరచియుంది, శ్రీయేసు నరము పిలుస్తుంది. సువార్త ద్వారము తెరచియుంది, శ్రీయేసు స్వరము పిలుస్తుంది. సమయమును పోనీయక సద్వినియోగం చేయుదువా. సమయమును పోనీయక సద్వినియోగం చేయుదువా. లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపింపవా, సిలువను ధరించవా, దాని విలువను వివరింపవా. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపింపవా,
సిలువను ధరించవా, దాని విలువను వివరింపవా. లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి. మరికొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో సహవాసంలో మన ముందు ఉన్నటువంటి కొన్ని ప్రార్థన అంశాలు ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ ప్రార్థన చేసేవారు మొట్టమొదటిగా ఈ యొక్క లిటరేచర్ మినిస్ట్రీ కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క సువార్త పుస్తకాలు, దేవుడు ప్రేమ స్వరూపి అనే యొక్క పుస్తకాలు 11 భాషల్లో ప్రభు మనకి ఇచ్చారు. వాటి కొరకు, ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. ఆల్మోస్ట్ ఇప్పుడు మన దగ్గర బహుశా 1000 ఉన్నట్లు ఉన్నాయి గుజరాతీవి. అన్ని లాంగ్వేజ్ అయిపోయినాయి, ఏం లేవు. సో అన్ని ప్రింట్ చేసుకోవాలి. దయచేసి లిటరేచర్ మినిస్ట్రీ కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా మనకి బాగా రిపీటెడ్ గా అడుగుతున్నది ఏంటంటే ఒడియా ఒకటి, బెంగాలీ, కన్నడ, హిందీ, ఈ 4 మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. గుజరాతీ తర్వాత మరాఠీ ఇవన్నీ కొంచెం స్లోగా వెళ్తున్నాయి కానీ. సో దయచేసి మనం ప్రార్థన చేద్దాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తర్వాత కన్నడ, ఒడియా, బెంగాలీ, ముందు 6 భాషల్లో మనం త్వరగా ప్రింట్ చేసుకోవాలి. ఆ విషయాల కోసం ప్రార్థన చేద్దాం, వాటి అవసరతల కోసం, వాటి డిస్ట్రిబ్యూషన్, ఫాలో అప్. తర్వాత రెండవ ప్రేయర్ పాయింట్, మొన్న జరిగినటువంటి యూత్ క్యాంప్ కోసం ప్రార్థన చేద్దాం. సో మనం ప్రార్థన చేసిన రీతిగానే 350+ ప్రభు తీసుకొచ్చారు. మనం 300 అనుకున్నాం కానీ సరే, మిగతా ఫ్యామిలీస్ ని ఒక 50 మందిని పక్కన పెట్టిన యవనస్తులు సుమారుగా 300. సో ఈ 3 days కూడా అక్కడ ఉండి దేవుని వాక్యాన్ని విని చివరి రోజు ఆయా రకాల తీర్మానాలు తీసుకున్నటువంటి యవనస్తుల కోసం మనం ప్రార్థన చేద్దాం. యూత్ క్యాంప్ లో విత్తబడిన వాక్యం యొక్క ఫలింపు కోసం, మరి రక్షణ లేనటువంటి వారి రక్షణ, రక్షించబడిన వారి లోతైన సమర్పణ, మరి శిష్యులుగా, నాయకులుగా వారు తీసుకున్నటువంటి తీర్మానాలు, వారు ఇక్కడ బలపడి వారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో సహవాసంలో ఆయా లోకల్ చర్చెస్ లో వాళ్ళు మరి ఉపయోగపడేవారుగా యవన బిడ్డలు ఉండాలని యూత్ క్యాంప్ యొక్క ఫ్రూట్ కొరకు ప్రార్థన చేద్దాం. యూత్ క్యాంప్ ఎప్పుడు అయిపోయిందండి? మండే ఎప్పుడు? 19th అయిపోయింది కదా మధ్యాహ్నం. ఆ రోజు పరిస్థితి ఎలా ఉందంటే మండే సాయంత్రం 6ంటికి బయలుదేరితే ఇక్కడికి రావడానికి నాకు 4 hours పట్టింది. సో ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం అన్నమాట నాకు ఈ ఎక్స్పీరియన్స్. అక్కడ నుంచి ఇక్కడికి కూడా బండి ఫస్ట్ గేర్, సెకండ్ గేరే, బంపర్ టు బంపర్. ముందోడు ఒక అడుగు కదిలితే కదలటం, మళ్ళీ ఒక అడుగు కదిలితే కదలటం, ఇట్లా. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఈ 3-4 days కూడా మనకి మధ్యలో అక్కడక్కడ వర్షం పడినప్పటికీ మనకి ఎక్కడ సెషన్స్ కి డిస్టర్బెన్స్ లేదు. లంచ్ చేసుకొని మనం సెషన్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వర్షం పడింది బయట. ఇంకొకటి ఏంటంటే మండే మనకి యూత్ క్యాంప్ అయిపోయింది. మండే నైట్ పడిన వర్షానికి మనం ఎక్కడైతే క్యాంప్ పెట్టుకున్నామో క్యాంపస్ లో ఫుల్ వాటర్ వచ్చింది. అర్థమైందా? వింటున్నారా? మండే నైట్ పడిన వర్షానికి ట్యూస్డే క్యాంపస్ లో వాటర్ ఓవర్ఫ్లో అయిందన్నమాట. సో మనం ఉన్న 4 days అక్కడ ఆశ్చర్యం ప్రభు చేసినటువంటి అక్కడ ఓవర్ఫ్లో అయినాయంట. అంటే మనం చూడలేదు కానీ వాళ్ళు చెప్పారు. ప్రభుకి మహిమ. మనకి క్యాంప్కి ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభు సహాయం చేశారు. క్యాంప్ యొక్క ఫ్రూట్ కోసం ప్రార్థన చేద్దాం. 1 లిటరేచర్ మినిస్ట్రీ, 2 క్యాంపు, 3వది ఇంకోటి ఏదో చెప్పబోయి మర్చిపోయాను. 3వది మనం ఛత్తీస్గఢ్ కోసం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో డేట్లు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను సండే కూడా అనౌన్స్ చేస్తాను. సెప్టెంబర్ 16 సాయంత్రం
16 మధ్యాహ్నం బయలుదేరి ఛత్తీస్గఢ్ వెళ్ళటానికి 17, 18, 19, 20 ఆ 4 days కూడా ఛత్తీస్గఢ్ లో జరగాల్సిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. మళ్ళీ అక్కడ 20 బయలుదేరితే 21 నైట్ కో 22 ఎర్లీ మార్నింగ్ కో మళ్ళీ వెనక్కి వస్తే 22 సండే ఆరాధనకి మళ్ళీ అందుకోవాలి. సో మొట్టమొదటిగా ఈ ప్లేస్ల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఫస్ట్ బీజాపూర్ లో అబ్రాహం బ్రదర్ ఉన్నారు, రాజన్ ఫ్యామిలీ ఉన్నారు. తర్వాత బీజాపూర్ నుంచి కొంచెం పైకి వెళ్తే మనకి కాన్కేర్ లో మన సహోదరుడు కళ్యాణ్ ఉన్నాడు. కొంతమందికి తెలుసు కదా, డాక్టర్ అరుణాస్ వాళ్ళ మరిది కళ్యాణ్. సో రీసెంట్ గా అక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది కాన్కేర్ లో, చాలా పెద్ద ఎన్కౌంటర్ ఇప్పుడు దాకా మావోయిస్ట్ హిస్టరీలో. అది ఆయన ఆధ్వర్యంలోనే ప్లాన్ చేశారంట. సో ఆయన కొరకు ప్రార్థన చేయాలి మనం. సరే, కాన్కేర్ కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత కాన్కేర్ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే మ్యాప్ కనుక మేము ముందు పెట్టుకుంటే ఇవి కనబడతాయి. కాన్కేర్ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే రాయ్పూర్ క్యాపిటల్ ఛత్తీస్గఢ్ కి. నెక్స్ట్ రాయ్పూర్ లో మన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం కూడా అక్కడ మనం సేవకుల మీటింగ్ పెట్టాం. రాయ్పూర్, అక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే బిలాస్పూర్ ఉంది. బిలాస్పూర్ లో మన మనోహరన్ ఉన్నాడు, ఆ ఫ్యామిలీ ఉన్నారు అక్కడ. తర్వాత ఇంకొంచెం బిలాస్పూర్ కి పైకి వెళ్తే కోర్పాలో మన సహోదరుడు శరత్ బ్రదర్ ఆ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు కూడా అంత చురుగ్గా అక్కడ దేవుని పనిలో ఉన్నారు, జాబ్ చేసుకుంటూనే. సో ఈ వీళ్ళందరినీ దర్శించడానికి ఆ ఛత్తీస్గఢ్ కోసం ప్రేయర్, సేవకుల కూడికలు, అదే విధంగా గాస్పెల్ అక్కడున్న మన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ప్రార్థన చేయడానికి, సేవకుల కూడికలు కలిగి ఉండాలి. 4వ పని ఏంటి? సువార్త. 4 పరిచర్లు ఈ డేట్స్ లో జరగాలి. దయచేసి మనం ఛత్తీస్గఢ్ కొరకు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు చెప్పిన ఈ 3 అంశాలకి ప్రార్థన చేయండి. బుక్స్ కోసం, యూత్ క్యాంప్ ఫలం కోసం, ఛత్తీస్గఢ్ లో జరగబోయే మినిస్ట్రీ కోసం ఒకరు చేయండి. స్తుతినైనా స్తోత్రం లెక్కలేని వందనాలు ప్రభా. జీవాధిపతి దయగల దేవుడు తండ్రి, కనికరము గల దేవుడు తండ్రి, నీ కనికరం మీద ఆధారపడుతున్నాము అయ్యా. నీవు కృప చూపించాలి ప్రభా మా దేశంలో నాయన. మా దేవా మీకు స్తోత్రములు అయ్యా. మరి సీఎం సాహసం ద్వారా మరి 4 దినములు ఇక్కడ మరి యూత్ రిట్రీట్ జరగడానికి సహాయం చేశారు. మరి వచ్చిన యవనస్తులు ప్రభా, దేవా మీకు స్తోత్రాలు ప్రభా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, అద్వితీయ దేవా అయ్యా చేసుకోండి. బిడ్డలు వేరు ప్రాంతాల నుండి, యవన బిడ్డలు, హై స్కూల్ పిల్లలు తండ్రి, కాలేజీ పిల్లలు, ఇంకను మరి ప్రభా పెద్దలు అందరూ వచ్చి ఉండగా అయ్యా మరి నాయన టైప్ ఆఫ్ క్లాసెస్ లో వాళ్ళు కూర్చుని ఉన్నారు ప్రభా అయ్యా. సండే స్కూల్లో ఉన్నారు ప్రభా అయ్యా. వాటన్నిటిని మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా. పరిశుద్ధాత్మ దేవా మీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. మీరు కృప చూపితేనే, మీరు ఏర్పరచుకుంటేనే, మీరు పిలిస్తేనే, మీరు నిర్ణయిస్తేనే ప్రభా. దేవా కృప చూపించండి అయ్యా. రక్షించండి, శ్వాసంలో స్థిరపరచండి, ఆత్మీయంగా ఎదిగించండి అయ్యా. వారు తీసుకున్న నిర్ణయాలను ఆశీర్వదించండి తండ్రి అయ్యా. వారి తీసుకున్న నిర్ణయాల్లో బలపరచండి తండ్రి ప్రభా అయ్యా. వారు తీసుకున్న నిర్ణయాలన్నిటిలో కూడా ప్రభా వారు నమ్మకంగా ఉండినట్లుగా తండ్రి
అయ్యా దేవా మీరు కృప చూపించండి తండ్రి. మరి నాయన క్యాంప్ అంతట్లో 4 దినములు ఏమాత్రం వర్షము ఎక్కువ ఎక్కడ లేకుండా ఎక్కడ సజావుగా జరగడానికి సహాయం చేశారు. ఆ తర్వాత ఎంతో పెద్ద వర్షము తండ్రి. దేవా 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 మరి ఎంతో ఆశ్చర్యకరుడవు నాయన. అయ్యా నీవు గొప్ప దేవుడవు నాయన. నీవు నాయన అయ్యా అయ్యా కృప కొరకు సహాయం వరకు మీ వైపే చూస్తున్నాము తండ్రి. యవనస్తులందరినీ అయ్యా తగిన ఫలము ఫలించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రభా నాయన అయ్యా నాయన పనిచేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అయ్యా సేవకులను బలపరిచి నాయన అయ్యా నాయన అయ్యా ఫ్రూట్స్ ఆయా సంఘాల్లో చూడడానికి సహాయం చేయండి ప్రభా. దయగల దేవా, కృపగల దేవా, కనికరం గల దేవా, మరి నాయన మరి దేవా మరి నాయన మరి దేవుడు ప్రేమ స్వరూపి అనే బుక్స్ ప్రింటింగ్ విషయాల్లో సహాయం చేయండి. అది 11 లాంగ్వేజెస్ లో ఇప్పటి వరకు ప్రింట్ అవ్వడానికి సహాయం చేశారు. ఇప్పుడు అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి ప్రభా. మరలా ప్రింటింగ్ వేసే విషయంలో సహాయం చేయండి. అయ్యా దేవా కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. సంఘం మీది ప్రజలు మీ వారు సంఘమును బలపరిచి మా దేశానికి ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి. మరి ఆయా బుక్స్ తండ్రి ఆయా లాంగ్వేజెస్ లో వేయడంలో ప్రభా దేవా, వాటిని అన్నింటినీ అక్కడికి చేర్చడంలో ప్రభా, వాటిని పంచడంలో ప్రభా, వారింటికి వారి చేతికి చేరిన బుక్స్ నాయన తండ్రి దేవా దేవా గొప్ప కార్యములు జరిగించేవాడవు నీవే, రక్షణ కార్యాలు జరిగించేవాడవు నీవే దేవా. మీకు స్తోత్రములు. యేసు ప్రభువా మీకే వందనాలు వందనాలు వందనాలు. అద్వితీయ దేవుడవు తండ్రి, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడవు, మా దేవుడవు, జీవము గల దేవుడవు, ఉన్నవాడవు నాయన, మా మధ్యన ఉన్న దేవుడవు తండ్రి, మా యొక్క ప్రార్థనలను ఆలకిస్తున్న దేవుడవు తండ్రి. మేము ఎంత పాటి వారము ఏ పాటి వారము తండ్రి. అయ్యా అయ్యా దేవా 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 అయ్యా అయ్యా ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అంటున్నారు. అయ్యా దేవా 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 నాయన 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 ఇంతకు ముందు ఒకరిని బట్టి ఒకరు మరి ఏ విధంగా అయ్యా మరి ప్రభా మరి రక్షింపబడి నాయన అయ్యా మరి నాయన సంఘమునకు చేర్చబడ్డారు. మరి ఇప్పుడు కూడా ప్రభా మీరు కృప చూపించండి అయ్యా. నిజమే తండ్రి. అయ్యా అయ్యా సువార్త పని నాది కాదు, లేకుంటే ఆ విషయంలో ఎంతో మరి ప్రభు ఏమాత్రము పట్టింపు లేని వారము గాను అయ్యా, ఇతరుల యొక్క రక్షణ గురించిన భారం లేని వారము గాను అయ్యా అయ్యా నాయన గ్రహింపు లేని వారము గాను ఉన్నాం ప్రభా. క్షమించండి, నూతనపరచండి తండ్రి. ఇతరులకు సువార్త చెప్పుటలో, ఒక పుస్తకం అందించుటలో అయ్యా, ఒక మాట చెప్పుటలో, ప్రార్థించుటలో అయ్యా దేవా దేవా మరి అయ్యా మమ్మల్ని బలపరచండి తండ్రి. దేవా భారము దయచేయండి తండ్రి. అయ్యో మా భక్తి మాదే అనుకునే పరిస్థితుల్లో ఉన్నాము. అయ్యో దేవా దేవా నాయనా 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 అయ్యా ఊబిలో దిగుచున్న వాడిని లాగినట్లుగా లాగండి పైకంటున్నారు ప్రభా. అయ్యా దేవా కృప చూపించండి, దేవా కృప చూపించండి తండ్రి. రక్షించండి తండ్రి, రక్షించండి. మరి నాయన మరి సెప్టెంబర్ 16న మరి బయలుదేరి ఛత్తీస్గఢ్ వెళ్ళుచుండగా మరి సహాయం చేయండి ప్రభా. మరి అక్కడ ఉన్న మరి ప్రభా వారిని బలపరచుటకు అయ్యా మరి మీ సేవలు అక్కడ మరి పని మీ సేవలో ఉన్న వారిని నాయన అయ్యా బలపరచుటకును మరి అక్కడ పనిచేస్తున్న వారిని ప్రభా మీరు కృప చూపించండి. ఆ దినములను ఆశీర్వదించండి. వెళ్తున్న బిడ్డలను బలపరచండి అయ్యా. బిడ్డల చుట్టూ మీకు కంచి వేయండి, వాహనం చుట్టూ మీకు కంచి వేయండి. మరి అక్కడ ఏ పనుల నిమిత్తమే వెళ్తున్నారో ఆ పనులు చక్కగా జరగడానికి అయ్యా ఎన్నో ఉన్నాయి. డ్రై స్టేట్స్ గా ఉంటుండగా అయ్యా మరి అక్కడ పనిచేస్తున్న రాజు, అబ్రహాం బ్రదరు
మరి ఆయన మరి కళ్యాణ్ మరి ఐపీఎస్ ఆఫీసర్ గా ఉంటుండగా అయ్యా మరి నాయన రండి దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. మొదటి 3 వచనాలు చదవండి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి నేనుండు స్థలము, లేకపోతే మీ కొరకు సిద్ధపరుస్తున్న స్థలము, మరలా వచ్చి నేను తీసుకొని వెళ్తాను అని చెప్తున్న స్థలము ఏ స్థలం ఇది ఇంతకి? పరలోకం. ఇప్పుడు మనందరికీ కూడా సరే సొంత వాద్యం అనేది పక్కన పెడితే మనందరికి కూడా నివాసం చేయడానికి గృహాలు ఉన్నాయి, అవునా? వాటిని ఒకవేళ మనము డిస్క్రైబ్ చేయమంటే, దాన్ని వర్ణించమని వివరించమని చెప్తే మనము మనకున్న అవగాహనలో దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా? ఎంటర్ అవ్వగానే ఫస్ట్ హాల్ ఉంటుంది,
తర్వాత ఈ పక్క అది ఉంటది, ఆ పక్క వాష్రూమ్ ఉంటది, ఆ మూలకి కిచెన్ ఉంటది, ముందు కొంచెం ఏమంటారు పని చేసుకోవడానికి లేదా పిల్లలైతే ఆడుకోవడానికి కొంత ప్లేస్ ఉంటది. ఈ రకంగా మనం దాన్ని వర్ణించడానికి, వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన దేన్ని గురించి వివరించటం లేదా కొన్ని మాటలను ఇక్కడ చెప్పారు. అసలు పరలోకము అంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది, వాట్ ఈస్ హెవెన్, పరలోకం అంటే ఏంటి, అదేమన్నా మిథ్య, అదేమన్నా ఒక భ్రమ, అదేమన్నా ఒక ఊహ. కొంతమంది అంటారు కదా, నాతో అన్ని వాళ్ళు ఉన్నారు, ఈవెన్ ఇప్పటికి కూడా అనేక మంది మాట్లాడేది ఏంటి అని అంటే, ఇదిగో అదంతా మీరు భ్రమపడుతున్నారు, అదంతా మీ మిథ్య, కేవలం మీ ఊహ తప్ప వేరేం కాదు అని క్రీస్తుని, వాక్యాన్ని నమ్మని వ్యతిరేకించే వాళ్ళు ఈ రకమైన మాటలను వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమందికి చెప్తే, కొంతమంది అన్నారు నాతోనే స్వయంగా, చచ్చాక ఎవరు చూడొచ్చారులే పాస్టర్ గారు అన్నారు. పోయాక పరలోకానికే పోతాము, నరకానికే పోతాం, ఎవరు చూడొచ్చాడు, నువ్వు చూసావా నేను చూసానా, నేను చూసినా చూడకపోయినా నువ్వు మాత్రం చూస్తావు ఖచ్చితంగా. ఎందుకని, నీ నిర్ణయాన్ని బట్టే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది డిసైడ్ అయిపోతుంది. ఓకే, ఈరోజు అవకాశం ఉండి ఖాళీ ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉండుండొచ్చు, కానీ నీ నిర్ణయం ఏంటి, ఈరోజు ప్రార్థన ఉంటది, నేను మందిరానికి వెళ్ళాలి, కలిసి ప్రార్థన చేయాలి ఆయా విషయాల కోసం అని నీ నిర్ణయాన్ని బట్టి నువ్వు దేవుని మందిరానికి వచ్చావు. కాబట్టి మన డెసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది, కీలకమైనది. ఆటోమేటిక్ గా ఏది కూడా జరిగిపోదు. అసలు పరలోకం అంటే ఏంటి, ఇక్కడ 14:2 ప్రకారము ఇట్ ఈజ్ ఎ ప్లేస్, అదొక స్థలము, అదొక స్థలము. ఇదే యోహాను 6వ అధ్యాయము 33వ వచనంలో కూడా మనం ఆ మాటని చూడొచ్చు. ఇంతకీ ఈ యొక్క పరలోకం అనేది ఎటువంటిది అని అంటే, ఇట్ ఈజ్ ఎ ప్లేస్. ఎటువంటి స్థలము, ఎటువంటి ప్లేస్ అంటే ఇది ఇక్కడ మనం యోహాను ఇప్పుడు 14లో చదివింది ఏంటి, ఆయన నివాసం ఉండేటువంటి స్థలం, నేనుండు స్థలము అన్నాడు. అక్కడ ఎవరుంటారు, ఎవరుంటారు అక్కడ, పరలోకంలో ఎవరెవరు ఉంటారు? అన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదటిగా ఒకవేళ ఆర్డర్లో వస్తే తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నారు. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడ ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు, ఇందాక ఎవరు చెప్పారు, దేవదూతలు ఉన్నారు, శరాపులు, కెరూబులు అక్కడ ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు, సరే 24 పెద్దలు ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు, ఇప్పటికే మరణించినటువంటి, దేవుని యందు విశ్వాసం ఉంచి మరణించినటువంటి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి మన ముందు తరాల్లో ఉన్న అనేక మంది భక్తులు, ఆదాం మొదలుకొని నిన్న మొన్నటి వరకు చనిపోయిన, లేకపోతే ఈరోజు ఇప్పుడు 1 o'clock అవుతుంది, ఈ 1 o'clock లేదా 12:30 వరకు చనిపోయినటువంటి ప్రతి ఒక్క పరిశుద్ధుడు కూడా ఎక్కడున్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, పరదైసులో. వెయిటింగ్ హాల్ అది పరదైసు, పరలోకము అనేది సిలువకు ముందు, సిలువ తర్వాత 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ట్రైన్ ఇంకా రాలేదు, రైల్వే స్టేషన్కి వెళ్ళాం, ఇంకా లేట్ అవుతుందని అనౌన్స్మెంట్ వచ్చింది. ఏం చేస్తాం, ప్లాట్ఫామ్ మీద అంతసేపు నుంచి ఏం చేస్తాం, జనరల్గా వెళ్ళి ఎక్కడ కూర్చుంటాం, వెయిటింగ్ హాల్లో కూర్చుంటాం. సో ఓల్డ్ టెస్టిమెంట్ బిలీవర్స్ అంతా కూడా వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. ఎందుకని, అప్పటికి ఇంకా సిలువ జరగలేదు కాబట్టి. వితౌట్ క్రాస్, సిలువ లేకుండా పరలోకంలోకి ప్రవేశం లేదు కాబట్టి. ఎప్పుడైతే సిలువ జరిగిందో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించాడని మాటను మనం వింటాం. కాబట్టి అక్కడ జరిగింది ఏంటంటే, ఆయన వెయిటింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి వెయిటింగ్ అయిపోయింది రండి అన్నాడు. వాళ్ళందరినీ తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ లో ఇక వెయిటింగ్ లేదు. ఒకవేళ ఎవరైనా చనిపోయారా, వారు తిన్నగా ఎక్కడికి వెళ్తారు? సో డిఫరెన్స్ అర్థమవుతుందా? పరదైసు, పరలోకము.
వెయిటింగ్ అనేది ఎప్పుడు? సిలువ జరగనంత వరకు వెయిటింగ్ లో ఉన్నారు సిలువకు ముందు వారు. ఇప్పుడు సిలువ జరిగిపోయింది. సిలువ యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడే చనిపోతే తిన్నగా ఎక్కడికి వెళ్తాను? పరదేశక పరలోకానిక? అర్థమవుతుందా? ఇక వెయిటింగ్ లేదు. ఎందుకని? సిలువ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అది వెయిటింగ్ ప్లేస్. ఇక వెయిటింగ్ ప్లేస్ తో మనకి పని లేదు. కాబట్టి పరిశుద్ధులు ఉన్నారు. ఇంకెవరున్నారు అక్కడ? ఇంకెవరున్నారు? ప్రతిదానికి మనకి వాక్య ఆధారం ఉంది. మనం అవన్నీ తీసి చూడట్లేదు. ప్రతిదానికి వాక్య ఆధారం ఉంది. పరిశుద్ధులు అందరూ అక్కడ ఉంటారు. మనం 24లో చూస్తాం. ఇది సరే, ఇంకెవరున్నారు అక్కడ? ఎవరు ఉంటారు అని బైబిల్ చెప్తుంది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ఆ 2 అధ్యాయాల్లో 7 సంఘాలకి యేసు ప్రభు వర్తమానాన్ని పంపించినప్పుడు అక్కడ మనకు కనబడేది ఏంటి? జయించు వారిని, జయించు వారిని, జయించు వారిని అంటాడు ప్రతిసారి. ఎవరుంటారు అక్కడ? జయించే వాళ్ళు అక్కడ ఉంటారు, ఓడిపోయే వాళ్ళు కాదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి జయించని వాళ్ళ సంగతి ఏంటి? ఎవరిలో అయితే ప్రభు ఉంటారో, ఎవరిలో అయితే ప్రభు పని చేస్తా ఉంటారో వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? జయించేవాడుగానే ఉంటాడు తప్ప ఓడిపోయేవాడుగా ఉండడు. అదే అక్కడ క్లియర్ గా చెప్పబడింది. అదే మాట మనము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా చూస్తాం. మీరు జయించారు. ఎలా జయించారు? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి మీకు జయించటం పాసిబుల్ అవుతుంది, మీకు ఈజీ అవుతుంది. అది జయించే వాళ్ళు అక్కడ ఉంటారు అని చూస్తున్నాం. ఇంకా ఎవరుంటారు అక్కడ? ఓకే, ఆయన నామం బట్టి రకరకాల హింసల్ని, రకరకాల శ్రమల్ని ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, ఆయన కొరకు హతసాక్షులు అయిపోయినటువంటి వాళ్ళు. ఇంకెవరుంటారు? 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 27వ వచనంలో కానీ లేదా మత్తయిలో కూడా మనం చూస్తాం ఆ మాటని. శిష్యులు పరిచర్య ముగించుకొని వెనక్కి వచ్చిన తర్వాత మాకు దయ్యాలు లోబడినాయి, మేము పోవనంగానే వెళ్ళిపోయినాయి, అది చేసాం ఇది చేసాం అనగానే ఆయన చెప్పిన మాట ఏంటి? మీ పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి అని దాన్ని బట్టి సంతోషించండి, దయ్యాలు మీకు లోబడినాయి అని కాదు. అరే అది మంచిదే, సంతోషమే. ప్రభు పేర ఒక పని పూనుకోగానే అవి లోబడితే సంతోషం ఉంటుందా లేదా? ఉంటది, ఉంటది. ప్రభు నామమును ప్రార్థన చేసినప్పుడు ఒక అనారోగ్యం బాగుపడినా ఒకసారి ఒక అన్న అన్నాడు, తమ్ముడు నాకు స్వస్థత వరం ఉందేమో అని డౌట్ వచ్చింది తమ్ముడు అని. ఎందుకన్నా అన్న, ఈ మధ్యలో ఫ్రీక్వెంట్ గా లాస్ట్ 10 days లో రోజు మార్చి రోజు అనారోగ్యంతో ఉన్న రకరకాల మందికి ప్రేయర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెళ్ళి ప్రార్థన చేశాను, మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేశారు ఇట్లా బాగైందని. నాకు ఏమన్నా స్వస్థత వరం ఉందేమో అని డౌట్ ఉంది తమ్ముడు అని. మంచిదే కదన్నా, ఉంటే వాడండి, ప్రార్థన చేయండి, దాన్ని మళ్ళీ మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ చేయండి. ప్రభు మీకు ఇచ్చిన కృపావరం అదే అయితే ప్రజల మేలు కోసం వాడండి, తప్పే ఉంది. అర్థమైందా? అదేదో మళ్ళీ చూపించుకోవటానికో అతిశయించడానికో కాదు, ప్రజల యొక్క క్షేమం కోసం వాడండి, తప్పే ఉంది. కాబట్టి 21వ అధ్యాయం 27వ వచనంలో ఏం చూస్తాం? ప్రకటనలో మనము గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వాళ్ళే దానిలో ప్రవేశిస్తారు. ఇక వేరెవరు కూడా ప్రవేశించడానికి వీలు లేదు. ఒకవేళ పరలోకంలోనికి నేను గాని నువ్వు గాని మనం ఎవరైనా సరే వెళ్ళాలి అనే ఆశ మనకుంటే మనకు ఒక కన్ఫర్మేషన్ ఉండాలి. ఏంటంటే ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేరు రాయబడిందా అనే ప్రశ్నకి సమాధానం ఉందా మన దగ్గర? ఎస్, నా పేరు రాయబడింది అనే నిశ్చయిత ఉంటే సంతోషమే, ప్రభుకి మహిమ. కొంతమంది కన్ఫ్యూజన్, నా పేరు ఉందా లేదా, నా పేరు ఉందా లేదా. అర్థమవుతుందా? కాబట్టి ఎవరుంటారు అక్కడ? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో, ఇన్ ద ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్, దాంట్లో మన పేరు రాయబడిన వారు అక్కడ ఉంటారు. ఇంకా ఎవరుంటారు? ప్రకటన 2లో మనం చూస్తాం 10వ వచనంలో, ప్రకటన 2:10లో మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు. సో ఎవరైతే మరణం వరకు ఫెయిత్ఫుల్ గా ఉంటారో దేవుని కోసం వారు అక్కడ ఉంటారు. కొంతమంది ప్రారంభంలో ఫెయిత్ఫుల్ గా ఉన్నట్టు కనబడతారు, కానీ వారి యొక్క ముగింపులో ఫెయిత్ఫుల్ అనేది నమ్మకంగా ఉన్న వాళ్ళలాగా వాళ్ళు కనబడరు. వాళ్ళ ముగింపులు సరిగ్గా కనబడవు మనకి. సరే, ఇప్పుడు ఈ పరలోకము ఎవరెవరు ఉన్నారో గుర్తు చేసుకున్నాము. అసలు పరలోకంలో ఏం ఉండదు.
ఏముండవు అక్కడ. 21వ అధ్యాయంలోనే చూడండి, 4వ వచనం. 21వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చూద్దాం. సరే, 4వ వచనం చదివేద్దాం. ఏముంది అక్కడ? వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అక్కడ ఏం లేదు ఇంతకీ? ఆగండి, పరిగెత్తమాకండి. ఏం లేదు అక్కడ? బాష్ప బిందువులు తుడిచివేయను అంటే ఏం లేదు, ఏముండదు అక్కడ. కన్నీరు అనేది ఉండదు. ఇక మనం ఏడవలసిన అవసరతే లేదు. నో టియర్స్, నో టియర్స్. కన్నీరుతో అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత ఏముంది? మరణము లేదు. ఇక ఏముండదు అక్కడ. అందరికి భయం ఏంటి? లోకంలో అయితే ఏంటి భయం? కొంతమంది విశ్వాసులను చెప్పుకుంటూ కూడా దీనికి భయపడతారు. దేనికి? మరణానికి. పోతే ఇంకా సంతోషపడాలి, ఎప్పుడు పోతానే అని ఎదురు చూపు రావాలి మనకి. ఎందుకు? ఇక్కడ అయిపోతే రోజు ఈ స్ట్రగుల్ ఉండదు, అవునా? ఈ అనారోగ్యాలతో ఈ పోటీ ఉండదు. ఏం తినాలా, ఏం వండుకోవాలా, ఈ గిన్నెలు కడుక్కోవాలా సమస్యలు ఉండవు. ప్రభువు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించడానికి ప్రయాసం ఉండదు. సాతానుతో పోరాటం ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోతాం? బా ఇక్కడ ఆ మాట ఉంటుంది చూడండి, ఎక్కడది? 17వ అధ్యాయమా? 14వ అధ్యాయం 13వ వచనం. 14, 13 ఒకరు చదవండి. కాబట్టి మరణం అంటే ఏంటి ఇంతకీ? ప్రయాసములు మానటము. మరణం అంటే ఏంటి? విశ్రాంతి పొందటము. మరణం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధికి చేరుకోవటము. అర్థమవుతుందండి? వారి క్రియలు వారి వెంట పోవుచున్నవి. కాబట్టి మరణించినప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన క్రియలు మన వెనకాల వస్తాయి, మన క్రియలు మన వెంట వస్తాయి. ఆ క్రియలను బట్టే రేపొద్దున దేవుని ఎదుట మనకి, ఒకవేళ వాడు రక్షణ లేనివాడైతే తీర్పుకు కావచ్చు, ఒకవేళ రక్షించబడిన వాడైనట్లయితే కనుక వాడికి ఇవ్వాల్సినటువంటి అవార్డ్స్ అండ్ రివార్డ్స్, వాడికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలం విషయంలో కావచ్చు, ఈ యొక్క తీర్పు అనేది, ఈ యొక్క కార్యములు అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. చూసారా? కొంతమంది ఏమో ముందే వెళ్తున్నాయంట, మరికొంతమంది ఏమో వెనకొస్తున్నాయంట. కాబట్టి మనందరము ఏమేమి చేస్తున్నామో, మన క్రియలు ఏమై ఉన్నాయో అవే మన మీద సాక్ష్యము. అవే రేపొద్దున మనకి ప్రతిఫలానికి గాని, అవే రేపొద్దున తీర్పుకి గాని అవే రుజువు. ఎవడో వచ్చి మన మీద కోర్టులో ఏమంటారు, మన మీద ఎవడన్నా ఎవిడెన్స్ పెట్టాలి, అవునా? మనం ముద్దాయిగా తేలాలంటే ఏం జరగాలి? ఎవిడెన్స్ అనేది, రుజువు అనేది, సాక్ష్యం అనేది కావాలి అక్కడ. అయితే ఒక వ్యక్తి సాక్ష్యం కావాలి, లేకపోతే ఏదైనా ఒక ఎవిడెన్స్ కావాలి. కాబట్టి రేపొద్దున మన మీద సాక్ష్యం పలికేది ఎవరు? ఎవిడెన్స్ ఎవరు? మన యొక్క క్రియలే. అదే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. మన యొక్క పాపములే మన మీద సాక్ష్యం పలికేది, మన క్రియలే. సరే, ఇక్కడికి వచ్చేయండి. ఏముండదంట అక్కడ? మరణం ఉండదు, కన్నీరు ఉండదు, ఇంకేముండదు? అదే వచనము 21:4. దుఃఖము ఉండదు. తర్వాత ఏమాట ఉంది? ఏడ్పు ఉండదు, పెయిన్ ఉండదంట. ఏమండి, పెయిన్ లేకపోతే ఎలాగుంటుంది ఒకసారి ఊహించండి. పెయిన్ లేకపోతే ఎలాగుంటుంది? నేను అప్పుడప్పుడు ఊహించడానికి ట్రై చేస్తుంటా. నాకున్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఈ మడాల నొప్పో, బ్యాక్ పెయిన్, ఉన్నటువంటి రకరకాల బలహీనతలు కావచ్చు, అసలు ఇదేది లేకుండా హెల్దీగా ఉన్నటువంటి బాడీ ఎట్లుంటుందా అని ఆలోచిస్తా అప్పుడప్పుడు. కంప్లీట్ 100% హెల్త్ ఎట్లుంటుందా అంటే నా బుర్రకి అది తట్టదు. ఎందుకంటే కంప్లీట్ హెల్త్ అనే దానిని చూసి అనుభవించి చాలా కాలం అయిపోయింది.
అక్కడ ఏముండదంట? చెప్పండి నోరు తెరిచి సంతోషంగా. ఏముండదు? పెయిన్ అనేది, పొట్ట నొప్పి లేదు, తలకాయ నొప్పి లేదు, నడు నొప్పి లేదు, మోకాల నొప్పి లేదు, ఏ నొప్పులు లేవు. అక్కడ ఏం లేదు? నో పెయిన్, నో పెయిన్, నో సారో. దుఃఖం లేదంట అక్కడ. ఏడ్పు వేరు, దుఃఖం వేరు. మనం అన్ని ఒకటే అనుకుంటాం. ఏడ్పేమో ఇప్పుడు నేను నడుస్తుంటే నాకు ఈ తగిలింది, ఎదురు దెబ్బ తగిలింది, ఆ పెయిన్ ని బట్టి టెంపరీగా కలిగింది. దుఃఖం ఏంటి? అది జరిగినటువంటి ఒక సంఘటనని మాటి మాటికి గుర్తు చేస్తూ, ఇప్పుడు కొంచెంసేపు బాధపడి మళ్ళీ సద్దుమణిగాం, మళ్ళీ కొంచెంసేపటి తర్వాత అది గుర్తు రాగా మళ్ళీ మొదలు. ఇక అక్కడ ఏం లేదు? టెంపరీగా అయినా సరే, మళ్ళీ మళ్ళీ మన దుఃఖానికి కారణమయ్యే ఏదైనా సరే ఏముండదు అక్కడ? దుఃఖము లేదు, ఏడ్పు లేదు. ఇంకొక మాట కూడా ఉంది, వేదన అయినను ఇక ఉండదు. ఏం లేదంట? వేదన కూడా లేదు. వేదన కూడా లేనటువంటి ప్లేస్ ఇది. వేదన కూడా లేదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. కాబట్టి అక్కడ ఇంకొకటి మనం ఇక్కడ యాడ్ చేయాలనంటే, నో సపరేషన్. నో సపరేషన్. ఇక దేవుడి నుంచి సపరేట్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఇక అక్కడికి పోయాక? లేదు. నో పెయిన్, నో సపరేషన్, నో డెత్. అర్థమవుతుందా? నో సారో. ఇప్పుడు 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. 22:3. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. నో కర్స్. అక్కడ ఏముండదు? శాపము, శాపగ్రస్తమైనది ఏది కూడా అక్కడ ఉండనే ఉండదు. నో కర్స్. దానిపైన చూడండి 21వ అధ్యాయంలో 27వ వచనము 2వ భాగము. అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపరు. నో సిన్. పరలోకంలో ఏముండదు? నో సిన్. పాపం అక్కడ ఉండేటువంటి అవకాశం ఉందా? లేనే లేదు. లేనే లేదు. ఇంకొంచెం పైకి రండి. 25వ వచనం, 21లోనే 25. అక్కడ ఏం లేదు? రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము. ఇప్పుడు డోర్లు ఓపెన్ చేస్తున్నాయి. సాధారణంగా డోర్లు ఎప్పుడు క్లోజ్ చేసుకుంటాం? రాత్రి అవ్వగానే కింద మెయిన్ గేట్ దగ్గర నుంచి, ఇంట్లో గేట్ దగ్గర నుంచి, మళ్ళీ బెడ్రూమ్ లోకి పోయాక ఆ గేట్ దగ్గర నుంచి ఉన్నవన్నీ క్లోజ్ చేస్తాం. అసలు రాత్రే లేదంట. ఇక డోర్లు వేయాల్సిన పని ఉందా? అదే అక్కడ రాశాడు. అక్కడ ఏం లేదు? నో నైట్. అక్కడ రాత్రి అన్నదే లేదు. రాత్రి అన్నదే లేదు. అక్కడ చీకటికి ఏమాత్రము కూడా తావులేదు. మరి చీకటి లేదు, ఎప్పుడు లైటే అంటారు. ఈ లైట్ ఎలాగా ఇక్కడ? ఇంతకీ ఈ లైట్ ఎలాగా? 23వ వచనం చూడండి పైన. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. అక్కడ లైట్ ఎవరు? ఇప్పుడు లైట్ మనకి ఎలాగా? ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న లైట్ ఏంటి? సూర్యుని వలన కలిగిన లైట్. ఒకవేళ చీకటి అయితే బయట చంద్రుడి వెలుగు ఉంటుంది, ఇళ్లలోనేమో ట్యూబ్లైట్లు వెలుగు ఉంటుంది. కానీ అక్కడ ఏ వెలుగు? దేవుని మహిమే అక్కడ లైట్. గాడ్స్ గ్లోరీ ఈజ్ ద లైట్ ఇన్ ద హెవెన్. ఇంకా వేరే ఏ లైటు పెట్టాల్సిన అవసరత లేనే లేదు. అక్కడ ఆయనే వెలుగు. చీకటి ఇక లేనే లేదు. కాబట్టి హెవెన్ అనేది ఎలాంటిది అని అంటే, ఒక భక్తుడు చాలా చక్కగా అన్నాడు, హెవెన్ ఈజ్ ఏ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ఏ ప్రిపేర్డ్ పీపుల్. అది సిద్ధపరచబడినటువంటి స్థలము ఎవరి కొరకు అంటే సిద్ధపడిన వారి కొరకు. ప్రిపేర్డ్ ప్లేస్. ప్రిపేర్ చేసింది ఎవరు? దేవుడు. ఎవరి కోసం ప్రిపేర్ చేశాడు? ప్రిపేర్ అయినటువంటి ప్రజల కోసం. హెవెన్ ఈజ్ ఏ ప్లేస్. ఎలాంటి ప్లేస్ ఇది? ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ఏ ప్రిపేర్డ్ పీపుల్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆర్ యు ప్రిపేర్డ్? మనము దానికి తగినట్లుగా మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన సిద్ధపరిచాడు.
ఎవరి కోసం అంటే ఇక్కడ సిద్ధపడిన వాళ్ళ కోసం. మనం ఇక్కడ సిద్ధపడితేనే సిద్ధపడిన స్థలంలోనికి వెళ్తాం. ఆటోమేటిక్ గా వెళ్ళం. లోకంలో వాళ్ళకి ఈ సత్యం అర్థం కాదు. కాబట్టి ఏదన్నా ఒక మరణం జరిగితే ఆర్ఐపి రిప్ అని పోస్టులు పెడుతున్నారు ఈ మధ్యలో అన్ని షార్ట్ కట్లే. పూర్తిగా పలకడానికి కూడా బద్ధకాలు వచ్చేసినాయి. బ్రదరు సిస్టర్ అని కూడా అనట్లు హై బ్రో అంటున్నారు ఈ మధ్యలో మనోళ్ళే. మొన్న యూత్ క్యాంప్ లో కూడా చూస్తున్నా సిస్ అంటున్నారు. ఏంటి సిస్, సిస్టర్ అనలేవు, లేకపోతే అక్క చెల్లు అనరాదు. ఈ సిస్ ఏంటి, ఈ బ్రో ఏంటి, అన్ని షార్ట్ కట్లే. ఇంతకీ ఆర్ఐపి రిప్ అంటే ఏంటి? రెస్ట్ ఇన్ పీస్ అని. అది ఎవరికి పెట్టచ్చు రెస్ట్ ఇన్ పీస్ అనేది? ఒకవేళ యేసయ్య నామందు విశ్వాసం నుంచి చనిపోయిన వాడికైతే అది ఆపాదించవచ్చు, కానీ లోకంలో వాడికి రెస్ట్ ఇన్ పీస్ ఉందా? ఒక రక్షణ లేని వ్యక్తి ఖచ్చితంగా ఆ వ్యక్తి మారు మనసు లేకుండా చనిపోయాడని నిశ్చయంగా ఎరిగినట్లయితే ఆ వ్యక్తికి రెస్ట్ ఇన్ పీస్ అనేది ఉందా? లేదు. ఎలా పెడతాం వాళ్ళకి రెస్ట్ ఇన్ పీస్ అని? అసలు బైబిల్ దానికి చెప్పనే ఒప్పుకోవద్దు. బైబిల్ ఒప్పుకోదు కాబట్టి మనం ఒప్పుకోం. అర్థమైందండి? ఇందాకే చదివాం, వారు ఇక్కడ విశ్రాంతి పొందుతురు. వాళ్ళకే పీస్, అందరికీ కాదు, వాళ్ళకే. అందుకే వాళ్ళకి పాపం వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి తప్ప ఇదేదో ఎగతాళి కోసం కాదు. వాళ్ళకి తెలియక ఏమంటారు, వారి ఆత్మ ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అని కండోలెన్స్ చెప్తా ఉంటారు. వాళ్ళ ఆత్మ ఎక్కడుందో తెలియదు, దానికి శాంతి చేకూరిందో లేదో కూడా తెలియదు, స్పష్టత లేదు. కానీ దేవుని బిడ్డలంగా మనకేం తెలుసు? ఆ ఆత్మ ఎక్కడుందో తెలుసు, ఆ ఆత్మకి శాంతి చేకూరిందో లేదో కూడా నిశ్చయముగా తెలుసు. ఇది పరలోకం. కాబట్టి ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రిపేర్ చేశారు మనం అక్కడ ఉండటానికి. ఇంతకీ ప్రశ్న ఏంటంటే, మనము దానిలో ప్రవేశించడానికి మనం ప్రిపేర్ అయ్యామా అనేది ప్రశ్న. ఈ సమయంలో ఇప్పుడు ఇక్కడికిక్కడే ఇంకొక 10 నిమిషాల్లో ఒకవేళ మనం పోతామంటే అక్కడ మనం ప్రవేశించడానికి మనము సిద్ధమేనా? నేను అక్కడికే వెళ్తాననేటువంటి నిశ్చయత సంపూర్ణంగా మనకి ఉందా అనేది మనం ఆలోచించాలి. అందుకే పరలోకం ఎక్కడుంది? దిక్కుల వైజ్గా ఆలోచిస్తే ఏ దిక్కునుంది? ఇటా. ఉత్తర దిక్కున ఉన్నదేంటి? సభా పర్వతము, అది యెరూషలేమును గురించి మాట్లాడింది. సో పరలోకము అనగానే మనకి బైబిల్లో ప్రతిసారి ఏ దిక్కును రిఫర్ చేశారు? అప్. ఓకే, మనకి అది యోహాను 17:1 చూస్తాము. అదే విధంగా అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 10-11 వచనాలలో కూడా వీళ్ళందరూ ఇట్లా చూస్తా ఉన్నారు. యేసయ్య వెళ్తా ఉంటే దేవదూత వచ్చి అన్నాడు, ఇక చూసిన జాలే మెడల నొప్పులు వస్తే కిందకి దించండి తలకాయలు. ఈయన ఎట్లయితే వెళ్ళాడో మళ్ళీ అట్లాగే మేఘం మీద వస్తారు అని దేవదూత చెప్పడాన్ని మనం అక్కడ చూస్తాం. యెరూషలేం గురించి, అది యెరూషలేం గురించి. ఓకే, ఒకసారి హెబ్రీ 6కి రండి. హెబ్రీ 6కి వస్తే ఇప్పుడు పరలోకము పైన ఉంది అనేది ఎంత నిజమో, ఎంత దూరంలో ఉంది, ఇంతకి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? 6వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి రండి. 6:19. ఓకే, 5వ వచనంలో ఉందా? లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఫార్, ఇది దూరంగా లేదు సమీపంగా ఉంది అనే మాటను మనకి జ్ఞాపకం చేస్తాడు అక్కడ. సరే, ఇంతకీ పరలోకం అనేది ఒక విలేజా, ఒక టౌనా, ఒక సిటీనా? మన భాషలో అదొక గ్రామమా, ఒక పట్టణమా, లేకపోతే ఏంటి, ఒక టౌనా, ఏంటి? సిటీ. మనకు సిటీలు బాగా ఇష్టం కదా. అదేంటంట, ఇట్ ఈస్ నాట్ ఎ విలేజ్,
అది విలేజ్ కైండ్ కాదు. ఏంటది? హెవెన్లీ సిటీ అని మనం బైబిల్లో చూస్తాం. పరలోక పట్టణము, పరలోక పట్టణము. 21వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట మనం చూస్తాం, పరిశుద్ధ పట్టణము అని. సో ఇట్ ఈస్ ఏ సిటీ. కాబట్టి ఇక్కడికి రండి. 21లోనే మనం ఎక్కువ విషయాలు చూస్తాం. 21:11 చదవండి. దానిలో వెలుగు ఎట్లా ఉందంట? ఇక్కడ దగదగ మెరియు అన్నాడు, కానీ ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంది. లైట్ ఈస్ క్లియర్ యాజ్ క్రిస్టల్. యాజ్ క్రిస్టల్, క్రిస్టల్ క్లియర్ అంటారు చూసారా? అంటే ఏంటి? ఇప్పుడు కొన్నిసార్లు వెలుగు ఉంటది, కొన్నిసార్లు బయట మేఘావృతంగా ఉందనుకోండి, డేనే ఇది. ఏం చేస్తాము? డే టైం అయినా సరే ఏం చేస్తాము? సరిపడా లైట్ లేదు కాబట్టి మళ్ళీ లైట్ వేసుకొని చూస్తూ ఉంటాం, అవునా కదా? సో అక్కడ లైట్ ఎలా ఉంటది అని అంటే యాజ్ క్రిస్టల్ యాజ్ క్లియర్, ఎంత కావాలో అంత ఉంటది. ఇప్పుడు కూడా మనకు సరిపడా ఏం లేదు ఇక్కడ ఇన్సైడ్, అవునా? ఏదో ఉంది, డిమ్గా ఉందంటే ఉంది, కానీ బయట ఎండలోకి వెళ్తే ఎలా ఉంటది వెలుగు? క్రిస్టల్ క్లియర్ గా ఉంటది. కాబట్టి పరలోకంలో వెలుగు కూడా ఎలా ఉంటది? ఆ రీతిగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ పరలోకము యొక్క కన్స్ట్రక్షన్, ఇప్పుడు బిల్డింగ్లను చూసినప్పుడు బా ఏం కన్స్ట్రక్షన్ అండి అంటారు కదా. అబ్బా ఎన్ని ఫ్లోర్లు కట్టారండి, ఏం మెటీరియల్ వాడారండి, అబ్బా ఎంత ఖర్చు పెట్టారండి, ఏం సోకులు చేశారండి. ఈ పరలోకము ఎలాగుంటది ఇంతకీ? ఇక్కడే మనకి రాయబడుతున్నటువంటి మాట చూడండి. 21వ అధ్యాయం, ఇప్పుడు 11 చదివాం కదా, 12. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఎత్తైన ప్రాకారము ఏమున్నదంట? ప్రాకారం కలిగినటువంటి పట్టణం ఇది. మన భాషలో చెప్పాలంటే కాంపౌండ్ వాల్ అందామా? అది సరైనది కూడా కాదు. మన కాంపౌండ్ వాళ్ళన్నీ దొంగలు దూకొచ్చేలాగా ఉంటాయి, ఏదో పేరుకి కట్టుకుంటాం. ఎక్కాలంటే ఎంతసేపు అది అడిగి. పాత రోజుల్లో పట్టణాలకి వాల్స్ ఎలాగుండేవి? శత్రు దుర్భేద్యమైన అనే మాట ఎందుకు కాంపౌండ్ వాల్స్ కి వాడేవాళ్ళు? శత్రువులు ఎవడు కూడా గోడని ఎక్కటానికి కానీ, దాన్ని పగలగొట్టుకొని లోపలికి రావటానికి కానీ వీల్లేని రీతిలో ఆ యొక్క వాల్స్ ని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. కాబట్టి దీనికి వాల్స్ ఉన్నాయంట. ఈ వాల్స్ దేంతో ప్రిపేర్ చేశారు? మేడ్ ఆఫ్ జాస్పర్ అనే మాట వాడాడు. దీనికి 12 గుమ్మాలు ఉన్నాయంట. 12వ వచనం, గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఎన్ని గేట్లు ఉన్నాయి చెప్పండి, నోరు తెరిచి. ఎన్ని గేట్లు ఉన్నాయి? 12 గేట్లు ఉన్నాయి. ఈ 12 గేట్లకి యేసుక్రీస్తు ప్రభు దగ్గర అపోస్తలులుగా ఉన్నటువంటి ఆ 12 మంది ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు పెట్టబడినాయండి. ఓకే, తర్వాత చదవండి. ఇజ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడెను. 12 గోత్రముల నామములు. ఇప్పుడు డైరెక్షన్స్ చెప్తున్నాడు. ఈ 12 గుమ్మాలు కూడా ఏ వైపు ఉన్నాయి? 3 గేట్లేమో ఈస్ట్ వైపు, 3 గేట్లేమో నార్త్ వైపు, 3 గేట్లేమో సౌత్ వైపు, 3 గేట్లేమో వెస్ట్ వైపు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఒక్కొక్క దిక్కు వైపు 3 గేట్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని గేట్లు ఉన్నాయంట ఈ పట్టణానికి? 12 గుమ్మములు. ఇప్పుడు దీని కొలత ఏంటి మరి? ఎంత పెద్దది ఇది? ఎంత పెద్దది? పదిహేను వచనం, ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు అని యొద్ద బంగారు కర్ర ఉండెను. మరి ఆ కర్ర ఏ సైజు అంటే నాకు తెలియదు. సరే, కొలకర్ర. ఈ కొలకర్ర ఏ సైజు కొలకర్ర? మోరుందా, బారుందా? ఎవరికి తెలుసు? యోహానికే తెలియాలి, నాకైతే తెలియదు. ఊహించి మనం ఏదో ఒకటి అక్కడ పెట్టడానికి చొప్పించే ప్రయత్నం చేయకూడదు, క్లారిటీ లేనప్పుడు. ఈ కొలకర్ర తీసుకొని ఆయన కొలిసాడంట. 16వ వచనం, ఆ పట్టణము
తత్సౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అంటే పొడుగు కావచ్చు, వెడల్పు కావచ్చు, రెండు ఎట్లున్నాయి? సేమ్. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, పొడుగు ఎక్కువ ఉంది, వెడల్పు ఏమో తక్కువ ఉంది. కానీ ఆ పట్టణం ఎట్లుందంట? ఇటు పొడుగు కొలిచిన అటు వెడల్పు కొలిచిన రెండు కూడా సేమ్ ఉన్నాయి, సమానంగా ఉన్నాయండి. ఆ తర్వాత చూడండి, అతడు ఆ కొలకరతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును దాని ఎత్తును వెడల్పును, ఈవెన్ పొడుగు వెడల్పే కాదు, ఎత్తు కూడా సేమ్ ఉందంట. అర్థమవుతుందా? పొడుగు ఎంత ఉందో వెడల్పు అంతే ఉంది. మళ్ళీ అక్కడ నుంచి ఎత్తు కొలిస్తే ఎత్తు కూడా సేమ్ ఉందంట. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం ముందుకు రండి, 17వ వచనం. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 154 మూరలు. ఇది కొంచెం కొలత మనకి క్లారిటీ వస్తుంది. 154 మనుష్యుని కొలత అని అందుకే క్లియర్ గా రాశాడు. మనుష్యుని మూర అంటే ఏంటి? మన మోచేయి దగ్గర నుంచి ఈ మూరలతో కొలిస్తే ఎన్ని మూరలంట? 154 మూరలంట. 750 కోసులు అన్నాడు. అది ఇక అది ఏంటో దాని సంగతి చూడాలి, కోసు అంటే. ఎందుకంటే ఆయన కొలిసింది ఆ బంగారు కొలకరతో కాబట్టి అది ఖచ్చితంగా ఎంత అని మనము క్లియర్ గా చెప్పడానికి స్పష్టంగా ఏమీ లేదు. సరే, ఏది చదివాము? 18, 19 చదవండి. ముందు 18 చదవండి. కాబట్టి ఆ పట్టణం యొక్క ప్రాకారము ఎట్లా ఉందంట? సూర్యకాంతం. ఇప్పుడు సూర్యకాంతం అంటే సినిమా యాక్టర్ అనుకున్నారు, లేనిపోయింది. సూర్యకాంతం అంటే మనకి రాళ్ళు ఉంటాయి కదా, నవరత్నాలను పెట్టి తిరుగుతుంటారు. ఒక్కొక్క రాయికి ఒక్కొక్క పేరుంది. ఈ యొక్క గుమ్మాలకి ఒక్కొక్క గుమ్మము ఎట్లా కట్టబడిందని చూసాము. 12 గుమ్మాలు ఇందాక చదివాం. అవి పెరల్స్ తో కట్టబడినాయి, అంటే ముత్యము. మళ్ళీ ముత్యములు కాదు, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యంతో. ఇక ఆ ముత్యం ఎంత పెద్ద సైజు ఉందో చూడండి. ఇక మనం చూసినవన్నీ ఏంటి? మహా అయితే ఇంత మెడలో వేసుకునే అంత, ఇంకొన్ని ఉంటే ఒక క్రికెట్ బాల్ సైజ్ అంత మనకు తెలిసినవి. కానీ ఈ ముత్యం ఎంత ఉందంట? ఈచ్ గేట్, ఒక్కొక్క గేట్ కూడా ఒక్కొక్క ముత్యముతో. అంటే ఆ ముత్యం ఎంత పెద్దగా ఉందో ఇక మనం అక్కడికి పోయాకే చూడాలి. ఇప్పుడు గుమ్మాలు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ప్రాకారం దగ్గరకు వచ్చాడు. ఆ పట్టణ ప్రాకారము ఎలా కట్టబడిందంట? సూర్య కాంతము అనేటువంటి ఆ యొక్క స్టోన్ తో కట్టబడింది, సూర్యకాంతములతో. మరి పట్టణం ఎట్లా ఉంది ఇంతకి? స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా. రోడ్లు ఎలా ఉన్నాయంట? చాలువాణి ఇంట్లో ఉన్నట్టు ఇట్లాంటి కచ్చా రోడ్లు కాదు, గొయ్యలు, రాళ్ళు, బురద, నీళ్లు. ఏ రోడ్డు అంత? పరలోకంలో రోడ్లు ఏంటి? బంగారముతో రోడ్లు. రోడ్డు ఎలా ఉంటది? ఒకసారి ఎప్పుడో ఒక స్టోరీ విన్నాను, ఎవరో చెప్తుంటే, దేవదత్త భూమి మీదకి వచ్చి రాళ్ళు తీసుకొని చూసుకొని దాంతో ఇచ్చేస్తుంటే, పిచ్చోడా రాళ్ళతో ఇచ్చేస్తావేంటి, అసలు విలువైంది ఏంటో తెలుసా ఇక్కడ గోల్డ్ అంటే? ఓరు పిచ్చోడా, మాకు అక్కడ రోడ్లన్నీ బంగారమే, మాకు అక్కడ రాళ్లే కనపడవు, అందుకే దాన్ని పట్టుకొని చూస్తున్నాను అంటాడు. ఊరికే సరదా కదలండి అది. కాబట్టి రోడ్లన్నీ ఏంటి అక్కడ? బంగారం. తర్వాత రండి కిందకి, 19:20 చూస్తే, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో. ప్రాకారము ఏ విధంగా కట్టబడిందో చూసాము, సూర్యకాంతములతో అని. ఇప్పుడు చదువుతుంది ఏంటి? ప్రాకారపు పునాదులు ఎలా కట్టబడినాయి? మనం పునాది దేంతో వేస్తాం? మంచి కాంక్రీట్ కలిపి మంచి కాంక్రీట్ బెడ్ వేస్తాం బిల్డింగ్ నిలబడటం కోసం. ఇక్కడ పునాది ఏంటంట? దాని పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. ఇప్పుడు ఇక్కడ 12 వివరిస్తున్నాడు. మొదటి పునాది ఏంటి? పునాదులు ఎన్ని పునాదులు దీనికి? 12 గేట్లే కాదు, 12 గేట్లకి 12 పేర్లే కాదు, దీనికి 12 ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి. 12 పునాదులు. ఏంటా పునాదులు? మొదటి పునాది ఏంటి? సూర్యకాంతపు రాయి. రెండవ పునాది నీలము. మూడవది యమునా రాయి. నాలుగవది పచ్చ. ఐదవది వైడూర్యము. ఆరవది
కెంపు 7వది సువర్ణ రత్నము 8 గోమేదకము 9 పుష్యరాగము 10 సువర్ణల సునీయము 11వది పద్మరాగము 12వది ఈ 12 గుమ్మములు 12 ముత్యములు 12 పెరల్స్ 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. ఎందుకు దేవాలయంతో పని లేదు? మన భాషలో చెప్పాలంటే అక్కడ చర్చితో ఎందుకు పని లేదు? అక్కడే రాయబడింది. తర్వాత చదవండి ఏముంది అక్కడ. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు కాబట్టి వేరొక దేవాలయంతో అక్కడ అవసరమే లేదు. అర్థమైందండి? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. కాబట్టి ఇంకా ఏముంటదంటే అక్కడ 22వ అధ్యాయము 2వ వచనం 22:2 చదవండి. కాబట్టి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ ఏముందంట? జీవ జలముల నది ఉందంట. ఈ నది ఏం చేస్తుంది? ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహిస్తా ఉంది. ఈ నది పారుతుంది కదా, నదికి ఈ వైపున నదికి అవతల వైపున రెండు వైపులా కూడా ఒక చెట్టు కనిపిస్తుంది. ఏంటా చెట్టు పేరు? జీవ వృక్షము. ఇదంతా కూడా మైండ్ లో ఒకసారి ఒక్కొక్కటిగా ఇమాజిన్ చేసుకుంటే పరలోకం ఎలాగుంది? అర్థమవుతుందా? దేవుడు మన కొరకు ఏర్పాటు చేసింది. హెబ్రీ పత్రికలో మనం చూస్తాము, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాము. దీనికి ఇంజనీరు, బిల్డరు, ఆర్కిటెక్ట్ ఆయనే, శిల్పి ఆయనే, నిర్మాణకుడు కూడా ఆయనే. దాని కొరకు మనము ఎదురు చూస్తా ఉన్నాము. ఇప్పుడు పరలోకానికి ఇవ్వబడినటువంటి రకరకాల పేర్లు ఉన్నాయి. 2 విషయాలు చూసి మనం ముగింపులోకి వెళ్దాం. ఏ పేర్లు పరలోకం గురించి బైబిల్లో మనం చూస్తాము? ఇందాక మనం స్టార్టింగ్ లో చదివాం 14వ అధ్యాయం యోహానులో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. కాబట్టి పరలోకాన్ని యేసయ్య ఎలా పిలిచారు? నా తండ్రి ఇల్లు అని పిలిచారు. మై ఫాదర్స్ హౌస్. పరలోకాన్ని ఇంకా మనము ఎలా చూస్తాము? ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము, ఇది మరొక పేరు. ఇంకొక స్థలంలో కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ అని చదువుతాం, క్రీస్తు రాజ్యము. దేవుని రాజ్యము అనే ఒక పేరు వాడారు, క్రీస్తు రాజ్యము అనేటువంటి పేరు కూడా వాడారు. అంతేకాదు పరలోకానికి వాడిన మరొక పేరు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. ఏంటి అనంటే ది హోలీ ప్లేస్. పరలోకం ఎట్లాంటిది? అది ఒక పరిశుద్ధ స్థలము. అసలు దానికి ఉన్న మరొక పేరు ఏంటి? ఇందాక నుంచి మనం అదే మాట్లాడుతున్నాం. దానికి ఉన్న క్లియర్ గా ఒక పేరు ఏంటి? పరలోకమే, హెవెన్. దానికి ఇవ్వబడినటువంటి మరొక పేరు ఏంటి? సిటీ, పట్టణము. కాబట్టి ఈ విధంగా రకరకాల పేర్లు పరలోకానికి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు పరలోకంలో ఎవరెవరు ఉంటారో చూసాము, ఏముంటాయో చూసాము, ఏముండవో చూసాము. భౌతికంగా ఆ యొక్క పట్టణము ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని చూసాం. ఇప్పుడు చివరిగా అది ప్రిపేర్ చేస్తుంది దేవుడే. ఎవరి కొరకు అంటే దానిలో ప్రవేశించడానికి సిద్ధపడిన వారి కొరకు అని కూడా చూసాం. ఇప్పుడు మనం ఆలోచించవలసింది, దానిలో ప్రవేశించడానికి మనము సిద్ధముగా ఉన్నామా? ఇది ప్రశ్న. ఒకవేళ నేను సిద్ధముగా ఉన్నానో లేదో, నేను ఖచ్చితంగా దానిలోనికి ప్రవేశిస్తానో లేదో అనేటువంటి స్పష్టత నాకు ఇంకా కలగట్లేదు అని ఒకవేళ ఎవరమైనా అనుకున్నట్లయితే దానికి మనం చేయవలసింది ఏంటి?
యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది నీ కొరకు నా కొరకు మన పాపాల కొరకే అనేటువంటి విషయాన్ని నమ్మి, ఆయన సిలువలో రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచింది నా పాపముల కోసమే అని నమ్మి, ఆయన దగ్గర మన పాపాలని మనము యథార్థంగా ఒప్పుకొని క్షమించమని అడిగి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో మన పాపములను కడుక్కుంటే, ముందుగా వినాలి, వింటే సరిపోదు, వినిన దానిని విశ్వసించాలి, బిలీవ్ చేయాలి. బిలీవ్ చేసే క్రమంలో, విశ్వసించే క్రమంలో ఆటోమేటిక్ గా ఏం కలుగుతుంది అని అంటే రిపెంటెన్స్ అనేది ఆటోమేటిక్ గా కలుగుతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటని నమ్మినప్పుడు ఆటోమేటిక్ గా ఆయన నా కొరకు వచ్చాడు అనే దాన్ని ఎంత నమ్ముతున్నామో, ఆయన కొరకు నా కొరకు చనిపోయాడు అని ఎంత నమ్ముతున్నామో, ఆయనకి వ్యతిరేకంగా నేను పాపము చేశాను అని కూడా అంతే నమ్ముతాం. కాబట్టి ఇప్పుడు నోరు తెరిచి ఏం మొదలు పెడతాం? దేవా, నేను ఇది నీకు వ్యతిరేకంగా నేను ఇది చేశాను, నన్ను క్షమించు అని ఒప్పుకోవటం మొదలు పెడతాం. ఆటోమేటిక్ గా జరగాలి ఇది. సో వినటము, విశ్వసించటము, పశ్చాత్తాపం అనేది రావటము, నోరు తెరిచి ఒప్పుకోవటము, కన్ఫెస్ చేయటం. అదే మనము రోమా 10:17 చూస్తాం. ఏమని? 10వ అధ్యాయం 9-10 వచనాలు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచాడని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. అర్థమైందా? ఇప్పుడు ఇంకొకటి చేయవలసింది ఏంటి? విన్నాను, నమ్మాను, పశ్చాత్తాపడ్డాను, నోరు తెరిచి ఒప్పుకున్నాను, హృదయంలో కూడా నమ్మాను. ఇక్కడతో అయిపోయిందా? ఇంకేమన్నా చేయాల్సింది ఉందా? అర్థమవుతున్నాయి నా మాటలు? ఫస్ట్ విన్నాము, తర్వాత నమ్మాము, నమ్మిన దాన్ని బట్టి ఆయన దగ్గర సారీ, నన్ను క్షమించు అని ఒప్పుకున్నాం. ఓకే, పశ్చాత్తాపడ్డాం, నోరు తెరిచి ఈయనే దేవుడికి ఎవరు లేరు అని ఒప్పుకున్నాం. ఇక్కడతో అయిపోయిందా? ఇంకేమన్నా చేయాల్సింది ఉందా? ఇంకొకటి ఉంది. అదే మనకి బైబిల్ చెప్తున్న మాట ఏంటి? బీయింగ్ బ్యాప్టైజ్డ్, బాప్తిజమాన్ని పొందటం. ఇవన్నీ జరగాలి. ఏమండి, నేను నమ్మానులేండి, మీకు తెలియకపోతే, మీకు తెలియట్లేదు, నేను నమ్మానులేండి. ఇప్పుడు నేను బతుకున్నానని మీరు నమ్ముతున్నారా? ఎట్లా నమ్ముతున్నారు? ఎందుకంటే నేను కూర్చుని కదులుతున్నాను, మాట్లాడుతున్నాను, అన్ని చేస్తున్నాను. ఏది చలనం లేకుండా అట్లే ఉన్నాను అనుకో, కొంచెంసేపు చూస్తారు, అన్నయ్య ఉన్న ప్రార్థన చేసుకుంటున్నాడేమో అని. ఎంతసేపటికి కదలకపోతే వచ్చి కదిలిస్తారు, బామ్మని కింద పడ్డాడు. ఏం చేస్తారు? నెక్స్ట్ ఇక పెట్టి రెడీ చేస్తారు. ఎలాగైతే బ్రతికున్న దానికి రుజువులు కనబడుతున్నాయో, ఇన్ ద సేమ్ మేనర్ యేసయ్యని మనము నమ్మినది సరి అయినది అన్నప్పుడు ముందు కనబడవలసినటువంటి ఒక గుర్తు ఏంటంటే ఆయన చెప్పిన మాటకి లోబడటం. ఏంటి ఆయన చెప్పిన మాట? నువ్వు నేను చెప్పిన మాట విని, నువ్వు నేను చెప్పిన మాట నమ్మి, హృదయంలో జరిగిన కార్యం నిజమైతే నువ్వు బాప్తిజం తీసుకోవాలి. అంటే ఆయన యొక్క మాటకి విధేయత చూపించటం అనేది ఉంటది. విధేయత చూపించిన వాళ్ళకి పరలోకంలోకి ప్రవేశం ఉందా? ఉందా లేదా? నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్పేది. ఉందా లేదా? లేదు. దాంట్లో క్వశ్చనే లేదు, దేవుడికి మొహమాటమే లేదు. నేను చెప్పినటువంటి ఆజ్ఞకి మీరు విధేయత చూపించవలసిందే. నువ్వు నమ్మితే మాత్రమే సరిపోదు, నువ్వు వింటే మాత్రమే సరిపోదు, నువ్వు ప్రార్థన చేస్తే మాత్రమే సరిపోదు. నువ్వు లోపల జరిగినటువంటి దానికి అనుగుణంగా నేను చెప్పిన ఆజ్ఞకి విధేయత చూపించి నమ్మి బాప్తిజమం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని మనం బైబిల్లో చూస్తాము. కాబట్టి ఆయన ఇంతకీ మనల్ని ఏం చేశారు? ఈ యొక్క పరలోకానికి మనల్ని హక్కుదారులుగా చేశారు. కాబట్టి ఇప్పటికే మారుమనస్సు రక్షణ పొంది దేవుని రాజ్యానికి నేను ప్రవేశిస్తాను అనే నిశ్చయత కలిగిన వారు మనం ముందుగా ప్రభువుని స్తుతించాలి. ఒకటి. రెండవదిగా మనం చేయవలసినటువంటి మరొక ప్రాముఖ్యమైన పని ఏంటి అనంటే, అందులో ప్రవేశించడానికి తగినట్లుగా మనము మన యొక్క జీవితాన్ని జీవించాలి కూడా, ఫెయిత్ఫుల్ గా. అర్థమవుతుందా? నాకు రిజర్వేషన్ అయిపోయిందండి, నేను ఎట్లన్నా సరే బతికేస్తాను అంటే పని జరుగుతుందా? చెప్పండి. నాకు అక్కడ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, పరలోకంలోకి బుక్ లో పేరు రాశారు, కాబట్టి నీకు నేను ఎట్లా బతికినా సరే పోతాను అక్కడికి అని అంటే అందాం అట్లాగా? అలాగంటానికి వీల్లేదు. కాబట్టి ఏదైతే మన నమ్మకము నిజమైనదైతే, మన ఒప్పుకోలు నిజమైనదైతే,
ఆయన చెప్పిన ప్రకారము మనము జీవించటము కూడా మనము ఖచ్చితంగా మన లైఫ్ లో కనబడాల్సిందే. ఇవన్నీ మనకి రుజువులు. ఓకే, నేను కూడా అక్కడికి వెళ్ళేటువంటి వ్యక్తిని అనేటువంటి దానికి మన జీవితంలో మన హృదయము, మన మనస్సాక్షి మనకిచ్చేటువంటి సాక్ష్యము. ఇప్పుడు నేను వెళ్ళనేమో నీకు అనిపించవచ్చు, నువ్వు వెళ్ళవేమో నాకు అనిపించవచ్చు. కానీ ఎవరికి ముందు నిశ్చయత రావాలి? ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్తాననే నిశ్చయత ఎవరికి ఉండాలి ముందు? అసలు ముందు నీకుందా నాకుందా అనేది ప్రశ్న. ఆ నిశ్చయత లేకపోతే దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరికైతే క్లారిటీ లేదో వాళ్ళ మీద ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు నిశ్చయత ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఇంతకీ ఆ పిలుపుకు తగినట్లుగా మనము ఆయన మాటకి లోబడుతూ ఆయన చెప్పింది చేసుకుంటూ మనము జీవించాలి. చివరగా ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మొదటి అధ్యాయం ఆ, ఆ, సో యేసు ప్రభు తిరిగి లేవటం వలన మనకి జీవంతో కూడా నిరీక్షణ ఇచ్చారు. ఒకటి, ఈ నిరీక్షణ ఎట్లాంటిదంటే అక్షయమైనది, అంటే క్షయమైపోదు, నిర్మలమైనది, ఏ రకమైన కల్మషం లేదు, వాడబారనిది అయినటువంటి స్వాస్థ్యము ఆయన మనకి తన విశేష కనికరము చొప్పున మరలా మనల్ని జన్మింపచేసి, ఆయన తిరిగి లేవటం వల్లనే మనం మరలా జన్మించాము, ఆయన తిరిగి లేవటం వల్లనే మనకి స్వాస్థ్యం, ఆయన తిరిగి లేవటం వల్లనే మనకి ఈ యొక్క జీవంతో కూడిన నిరీక్షణ. 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగుటకు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము ఎక్కడ భద్రపరుచుంది? సో అల్టిమేట్ గా ఎవరైతే నమ్మారో వారు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతూ దేవుడు చెప్పిన విధంగా జీవిస్తూ ఉంటారో వారి కొరకు ఒక స్వాస్థ్యం ఉంది, ఒక బహుమానం ఉంది. అది ఎక్కడుంది? ఇంతకీ ఏమనుంది అక్కడ? ఆ స్వాస్థ్యము మీ కొరకు పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పరలోకంలో మన స్వాస్థ్యము మనకు ఉన్నదా? వెళ్తామనే నిశ్చయత ఉంది, ఓకే, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇంకొక నిశ్చయత కూడా మనకు కావాలి. ఏంటంటే, అక్కడికి పోయిన తర్వాత నాకు స్వాస్థ్యము ఉన్నది అనే నిశ్చయత మనకి ఉన్నదా? స్వాస్థ్యము ఉన్నది అనేటువంటి నిశ్చయత మనకి ఉన్నదా? ఇది ప్రశ్న. అందుకే మనం చదువుతాం ఏమని? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. మనం అక్కడ కూర్చుకోకుండా, ఏమండి, బ్యాంకులో డబ్బులు వేయకుండా డబ్బులు మనకి నిల్వ ఉంటాయి. అక్కడ వెళ్ళి ఎక్కడో పేమెంట్ చేయాలని ఫోన్ ఇట్లా చూపిస్తే అవుతుందా? అకౌంట్ లో డబ్బులు లేకుండా? చెప్పండి. పరలోకంలో మనము ధనము కూర్చుకోకుండా మనకు అక్కడ స్వాస్థ్యము ఉంటదా? సో వెళ్తామనే నిశ్చయత కలిగినటువంటి మనము ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, పరలోకములో మనము ఏ మేరకు మన రెగ్యులర్ లైఫ్ లో, ఈరోజు ఫ్రైడే, సరే ఈ రోజు వదిలేద్దాం, ఇంకా అవ్వలేదుగా, నిన్న గురువారం రోజున పరలోకంలో మనము దాచినటువంటి స్వాస్థ్యం ఎంత? నిన్న ఏ మేరకు దాచాం? ఆయన చెప్పిన ప్రకారం చేస్తూ, చెయ్యి అన్నవి చేస్తూ, చెయ్యొద్దు అన్నది చేయకుండా నిన్న ఎంత పరలోకంలో ఉన్న మన అకౌంట్లు దాచిపెట్టుకున్నాం? రేపొద్దున అదే మనకి స్వాస్థ్యం. పని చేయని సోమరులకి దేవుడు ఇవ్వడం సమస్య లేదు అందులో. కాబట్టి నిశ్చయత లేని వారైనట్లయితే ఆ నిశ్చయత కొరకు ప్రభుకు సమర్పించుకుందాం. నిశ్చయత ఉంటే ముందుగా ప్రభువుని స్తుతిద్దాం, ప్రశ్నించుకుందాం. ప్రతిరోజు పరలోకమందు మనం కూర్చుకుంటున్నది ఏంటి? ఈ రోజు కూర్చుకోకుండా ఒకే రోజు అక్కడ మనకి అకౌంట్ లో బ్యాలెన్స్ ఏమీ ఉండదు. ఏ రోజుకి ఆ రోజే కూర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ఉంచండి, మోకరించండి.
తలలో ఉంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని స్తుతిద్దాం. దేవా, నా కొరకు నువ్వు సిద్ధపరిచిన ఆ మ్యాన్షన్స్ ని బట్టి మీకు వందనాలు. ఎంత గొప్ప పట్టణం ప్రభువా, నా కొరకు మీరు సిద్ధపరుస్తా ఉన్నారు. మీరు వాగ్దానం చేశారు ప్రభువా, నేనుండు స్థలంలో నేను వచ్చి మిమ్మల్ని మరలా తీసుకుని వెళ్తానని. ప్రభువా, మీకు వందనాలు. ఎంత అద్భుతమైనటువంటి పట్టణమో కొన్ని మాట ప్రభువా, ఆ పట్టణ పౌరులంగా ఇదిగో మీరు మాకు ఇచ్చిన నిశ్చయతను బట్టి మీకు వందనాలు, అష్యూరెన్స్ ని బట్టి మీకు వందనాలు. దేవా, స్తోత్ర. ఆయన్ని స్తుతిద్దాం. ఒకవేళ నిశ్చయత లేకపోతే ప్రభువుకు అడుగుదాం, అప్పగించుకుందాం. పొరపాట్లు అర్థమవుతుంటే సమర్పించుకుని సరి చేసుకుందాం. ప్రభువా, ఖచ్చితంగా నేను నిశ్చయత విషయంలో నాకు ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది, ఆ నిశ్చయత వైపు నన్ను నడిపించువా. నిశ్చయత కలిగిన వారంగా ప్రశ్నించుకుందాం. ప్రతిరోజు అక్కడ మనం కూర్చుకుంటున్నది ఏంటి? మన కొరకు అక్కడ భద్రపరచబడిన స్వాస్థ్యము ఉన్నదా? నోరు తెరిచి అందరూ ప్రార్థించాలి. ప్రభువా, మీకు స్తోత్రం. మందిరంలో వాళ్ళు కానీ ఆన్లైన్ లో వాళ్ళు కానీ వినేసికి అయిపోయిందని వదిలే మాకు ప్రార్థన చేయకపోతే ఉపయోగం లేదు. అందరం ప్రార్థన చేసుకుందాం. చేయండి, ఒక 2 లేదా 3 నిమిషాలు ఇండివిజువల్ గా అందరూ ప్రార్థన చేయండి. వినని వాక్యంతో వేరే ప్రార్థన అంశాలు ఇప్పుడు చేయొద్దు. వినని మాటలతో ప్రార్థన చేసుకుందాం.